తండ్రి, దయగల మా దేవ, గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మరల ఈ సమయంలో యోచిత్ పుట్టినరోజు సందర్భంగా మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. చేరువచ్చిన బంధువులను, సంఘస్థులను, గ్రామస్తులను జ్ఞాపం చేసుకోండి. ఇంతవరకు మంచి మాటలు మాకు వినిపించారు. మరికొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మా అందరి బ్రతుకులకు అవసరమైన మంచి మాటలు మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. యోచిత్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ పుట్టినరోజు వేడుకకు చేరువచ్చిన మీ అందరికీ, ఏర్పాటు చేసిన కుటుంబస్తులకు, అలాగే వేదిక మీద ఉన్న బండార్లంగ ప్రసాద్ గారికి, అలాగే చక్కటి మాటలు మనకు వినిపించిన కానూరు ప్రసాద్ గారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాండి. లేఖనాలలో మనిషి జీవితం అనే సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. భూమి మీద కోట్ల మంది మనుషులను దేవుడు పుట్టిస్తున్నాడు. భూమి మీద అత్యంత విలువైన జీవితం ఎవరికి ఉందంటే మనిషికే. మానవ దేహంలో ఏ అవయవం కూడా వెలకట్టలేనిది. ఇంత విలువైన జీవితాన్ని దేవుడిచ్చి ఊరికే వదిలేయలేదు. మానవ జీవితం చిన్నది, భూమి మీద చిన్న జీవితకాలం 60-70, అధిక బలం ఉంటే 80. ఎందుకు ఈ చిన్న జీవితాన్ని ఇచ్చాడంటే, ఈ చిన్న జీవితాన్ని చిన్న జీవితంగానే ముగిసిపోకుండా ఇది శాశ్వతంగా నిత్యము జీవించాలంటే ఏం చేయాలో మన చేతుల్లో పెట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయండి? వెనక నుంచి సౌండ్ వస్తుంది, అది దాని మీద దృష్టి పెట్టకుండా నా మీద పెట్టండి. భూమి మీద దేవుడు ఇచ్చింది చిన్న జీవితకాలం, చిన్న జీవం. ఇది చిన్న జీవం ఎందుకు ఇచ్చాడంటే, దీని ద్వారా మీరు నిత్యము జీవించే జీవితాన్ని పొందుకోవాలని. ఎలా పొందుకోవాలి దాన్ని? ఎక్కడుంది మాకు అంటే బైబిల్లో రాయించాడు. ఒకసారి బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఇప్పుడు ఇది చిన్న జీవితం, నిత్య జీవితం కాదు ఇది. ఈ బర్త్డే కార్యక్రమానికి వస్తుంటేనే మాకు ఒక పెట్టి ఎదురొచ్చింది. ఏ పెట్టి? శవంతో కూడిన పెట్టి. ఆ తర్వాత ఇదిగో కానూరు ప్రసాద్ గారి ఇంటి పక్కనే ఒక పాడి, ఒక ఆయన. ఎందుకంటే ఇది నిత్య జీవితం కాదు, ఏదో రోజు ముగిసిపోతుంటుంది. నిత్య జీవితం కావాలంటే ఇదిగో ఒకటి రాశాడు. ఎక్కడ ఉందంట? లేఖనముల యందే మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించండి. అంటే నిత్యము జీవించాలంటే బైబిల్లో ఉందండి. దేవుడి భూమి మీద మనల్ని పుట్టించి ఊరికనే వదిలేయలేదు. అప్పుడప్పుడు కొన్ని విలువైన వస్తువులు మనం కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఒక బుక్ ఇస్తారు. ఏముంటుంది ఆ బుక్లో? దీన్ని ఎలా వాడితే తొందరగా పాడైపోతుంది, ఎలా వాడితే ఎక్కువ రోజులు ఉంటుంది, అందులో రూల్స్ రాసి ఇంటూ మార్కులు వేస్తాడు రెడ్గా. అంటే ఎలా వాడకూడదు, దీన్ని గ్రీన్ టిక్ పెడతాడు, ఇలాగే దీన్ని యూజ్ చేయలేను. ఏసీలు కొనుక్కున్నా, మంచి మంచి ఫోన్లు కొనుక్కున్నా, ల్యాప్టాప్లు కొనుక్కున్నా, వీటన్నిటికీ ఇలాంటివి పెడుతుంటాడు. ఏమంటే చిన్న మనం వాడుకునే వస్తువులకి ఒక బుక్ ఇచ్చి ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అందులో రాస్తున్నాడంటే, వీటన్నిటికంటే విలువైనది కదండి మానవ జన్మ. మరి ఇది ఎలా వాడితే ఎక్కువ రోజులు ఉంటుంది, ఎలా వాడితే నాశనం అయిపోద్ది రాస్తాడు రాయడా? రాశాడు. అదే బైబిల్. బైబిల్ అంటే మనిషి మాన్యువల్ బుక్. ఇది
ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు ఉంటుంది ఇందులో. అదే మన పాఠం. ఇప్పుడు యోచిత్ పుట్టాడు, ఇక్కడున్న మనమంతా పుట్టాం. పుట్టిన మనం ఎలా బ్రతకాలో దేవుడే చెప్పాలి. మనంతట మనం పుట్టలేదు కాబట్టి ఎలా బ్రతకాలో మనకు తెలియదు. మనం ఎలా బ్రతకాలో ముందే ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. వస్తువు మనకి ఇచ్చినప్పుడే దాంతో కూడా బుక్ వస్తుందంటే ఇది ఎలా వాడాలో ముందే రెడీ అయిపోయింది బుక్లో. మనిషిని పుట్టించినప్పుడే దేవుడు ఎలా నువ్వు నీ జీవితాన్ని ముందుకు నడిపించాలో గ్రంథంలో రాయించేసాడు. ఎవరైతే అవి కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు ఈ చిన్న జీవితంలోంచి నిత్య జీవితానికి వెళ్ళిపోతారు. అది ఫాలో అవ్వకపోతే దీన్ని నాశనానికి మలుచుకుంటారు. ఇది మన చేతిలోనే ఉంది. ఇది మనకు అర్థం కావడానికి మన ముందు ఎగ్జాంపుల్గా ఒక చూడండి, ఆవిడ ఇక్కడే పిలుస్తుంది. అమ్మా ఇక్కడ పిల్లకమ్మ సైలెంట్గా ఉండు. ఏం చెప్తున్నాను? ఎగ్జాంపుల్గా మన ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన కూడా మనకలాగా ఒక శరీరంతో పుట్టాడు. ఆయనకు కూడా చిన్న జీవితం, మనకంటే చిన్న జీవితం. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడండి? పరలోకం వెళ్ళిపోయాడు, నిత్య జీవంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వచ్చిందా నిత్య జీవం అంటే ఆయన జీవితం లేఖనాలలో ఉన్న ముందే. భూమి మీద పుట్టిన తర్వాత ఆయన ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఇదంతా ఎక్కడుంది? ఆయన బ్రతుకంతా లేఖనాల్లోనే ఉందండి. సేమ్ ఏదైతే ఆయన కోసం బైబిల్లో లేఖనాల్లో ఉందో అదే చేశాడు తప్ప అది మించి ఒక్క పని కూడా చేయలేదు ఆయన. ఆ మాటలు కొన్నిసార్లు బైబిల్ మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నువ్వేదైతే చెయ్యాలని నా కోసం రాశావో అదే నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏమంటారు ఇక్కడ? నా కోసం నువ్వు ఆల్రెడీ గ్రంథపు చుట్టలో రాసేసావు, నా కోసం ఏదైతే రాసావో అదే చేయడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకాలో ఎక్కడ రాయబడిందంట? ఆమె ఎక్కడ రాయబడింది? మీరెవరు ఆన్సర్ చెప్పలేదండి. గ్రంథపు చుట్టలో రాయబడింది. ఎంతకీ ఏంటి ఆ గ్రంథపు చుట్ట అంటే? ఆయనకి వేరే బుక్ ఏదో రాశారు అనుకుంటారని ఎక్కడ రాయబడిందో చెప్పండి, అది కూడా చూద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే గారు ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకాలి ఎక్కడ రాయబడింది? గ్రంథపు చుట్టలు అన్నాడు ఇందాక. ఇప్పుడు ఆ గ్రంథపు చుట్టలు అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రాలు, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు. ఈ మూడిట్లో రాయబడింది. అంటే పాత నిబంధనలో, పాత నిబంధన అంటే ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు, ధర్మశాస్త్రం. ఇదే కదా ఉంది. అంటే దేశ కోసం ఎక్కడ రాయబడింది? ఎలా బ్రతకాలో లేఖనాలలో రాయబడింది. అంటే ఇది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఈ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. అధ్యక్షులుగా ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన లిస్ట్ రాసుకున్నాడు, ప్రోగ్రామ్ లిస్ట్. మొదటి ప్రార్థన ఎవరు చేయాలి, తర్వాత పాటలు ఎవరు, వాక్య పట్టణాలు 2 చేశారు ఎవరు, తర్వాత మొదటి వాక్య సందేశం ఎవరు, తర్వాత ముఖ్య ప్రసంగం ఎవరు, ముగింపు ప్రార్థన ఎవరు, కేక్ కటింగ్ చేసినప్పుడు ఎవరు. ఇదంతా ప్రోగ్రామ్ ఉందా? అందులో ఉన్నట్టుగానే జరుగుతుంటది. ఇప్పుడు మీకు అర్థమైందా? ముందే ఆయన సెట్ చేసుకున్నాడు కూర్చుని. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఎక్కడ రాయబడింది? ముందే గ్రంథపు చుట్టలో రాసేసాడు దేవుడు. నా కోసం రాయబడింది అన్నాడు. ఎక్కడ రాయబడింది అంటే ఎక్కడ చూసేప్పుడు మనం లేఖనాలు, గ్రంథపు చుట్ట అంటే ఎక్కడో వేరే పుస్తకం కాదు, ఇదిగో మన దగ్గర ఉన్న పుస్తకమే. ఇప్పుడు ఆయన ఎలా బ్రతుకుతున్నాడంట అది కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్త
14వ అధ్యాయం 21 వచ్చింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 21 వచ్చింది. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి రాయబడిన ప్రకారము పోవచ్చున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎలా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట? ఆయన గూర్చి రాయబడిన ప్రకారమే వెళ్ళిపోతున్నాడు. ఇంక సొంతంగా ఏమీ లేదు. ఇక్కడ వరకు మీకు అర్థమైందని విషయం. యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టక ముందే ఆయన కోసం ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. అప్పుడప్పుడు సీఎం గారు వస్తారు. సీఎం గారు ప్రోగ్రామ్ అంతా ఉదయమే ఫిక్స్ అయిపోద్దామనా? ఉదయం 8 గంటలకి మడికెళ్ళాలి, మధ్యాహ్నం 12 గంటలకి పలానా బిల్డింగ్ ఓపెన్ చేయాలి, 3 గంటలకి మళ్ళీ రాజమండ్రిలో ఉండాలి. ప్రోగ్రామ్ అంతా ఉంటుందా? కరెక్ట్గా టైం అంతా చూసుకుని ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రోగ్రామ్ కూడా ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది? ముందే ఫిక్స్ అయిపోయింది. ఇదిగో ఎక్కడ ఫిక్స్ అయిపోయిందో రాశాడు. సేమ్ అందులో ఉన్నట్టే ఆయన పోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితం ఆయన అనుకున్నట్టుగా బ్రతుకుతున్నాడా, ప్రోగ్రాంలో ఉన్నట్టు బ్రతుకుతున్నాడా? రాయబడినట్టు. కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, చూడండి ఎలా బ్రతికాడో. యేసుక్రీస్తు వారు ఫస్ట్ బాప్తిసం తీసుకున్నారు. ఎవరి దగ్గర? యోహాను గారి దగ్గర. యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నారంటే అసలు యేసుకి బాప్తిసం అవసరం అండి? అమ్మ, యేసుకి బాప్తిసం అవసరమా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆయన మారు మనసు పొందని అవసరం లేదు. ఆయన పాపి కాదు, పాపాలు చేయలేదు. ఇచ్చినోడు కూడా యేసు కంటే గొప్పడా తక్కువడా? తక్కువడే. అయినా సరే ఎందుకు తీసుకున్నాడు బాప్తిసం? ఎందుకంటే దేవుడు ముందు ప్రోగ్రాంలో రాశాడు. ప్రోగ్రాంలో ముందు రాయబడిందంటే నువ్వు చెయ్యాలంతే. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే ముందు యోహాను గారు అడుగుతున్నారు, అదేంటయ్యా నేను నీ దగ్గర తీసుకోవాల్సిన నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అనగానే ఆయన ఏమన్నాడు ఒక మాట చూద్దాం, చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15 వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15 వచనం. యేసు 14 వచనం చదవండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా దగ్గరకు వస్తున్నావేంటి ప్రభువా అని అడిగాడు. యేసు ఇప్పటికిలా కానిమ్మన్నాడు, నీతి యావత్ ఇలాగా నెరవేర్చుట మనకి తగింది. అంటే ఇప్పుడు నీతి యావత్తు ఇలా నెరవేర్చాలి. ఇది అంటే అర్థం ఏంటండి? ఇది జరగాలంతే. దేవుడు లిస్టులో ఇది ఉంది, నేను ఎలా చెయ్యాలని. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు వరకు ఏం చేసినా ఎలా చేస్తున్నాడు? ముందే రాయబడినట్టుగా చేస్తున్నాడు. వెనకాల కొంతమంది కబుర్లు పెట్టుకున్నారు. అంటే ఇది మాకు సంబంధించింది కాదు, ఆ ముగ్గురు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు, లేదంటే ఆ పెట్టించుకున్న వాళ్ళు. నేను జనరల్గా సరదాగా చెప్తుంటాను వాక్యం, అప్పుడప్పుడు నవ్విస్తూ. ఎప్పుడు చేస్తాను అనుకుంటున్నారు ఇవన్నీ? శ్రద్ధగా వింటున్నప్పుడు వినలేదనుకోండి కోపం వస్తుంది. నాకు కూడా కోపం వస్తే అరవను, ఇది ఇలా మాట్లాడుతుంటాను. ఎందుకంటే మనల్ని పుట్టించిన దేవుడే కదా అంటారా? అవునంటారా? మరి ఎవరికి మాటలు? ఆ యోచిత్ అసలు వింటాడండి? పోని రోజు దేవుని వాక్యం చదివేస్తాం, రోజు ఇదే పని అంటాకేమనుందా? సావకాశంగా కౌర్లు ఎట్టుకుని ఎప్పుడు వచ్చావు, ఇందాక వచ్చావా, ఇప్పుడు వచ్చావా? బుద్ధి జ్ఞానం ఉండాలి వద్దా అని అంటారు అనుకుంటున్నాను. నన్ను అలాగవన్నాను నేను. ఎందుకంటే వినేవే మన జీవిత కాలంలో అప్పుడప్పుడు, అంతే కదండి. ఏదో పుట్టినరోజున వచ్చి కూర్చుండలేదండి, వస్తారేంటి? మామూలుగా వాకింగ్ చెప్తుంటే వస్తారండి? ఒక్కరు ఉండరు. ఏదో పుట్టినరోజు వంకెట్టి పాప మీద లెట్టారు, అదే కదా. ఆ వచ్చినప్పుడల్లా అసలు ఏం చెప్తున్నారు? ఏదో చెప్తున్నాడు పాపం, దేవుడి కోసం కదా. ఒక గంటన్నా విందాం, పోను గంటలు చెప్పం కదండి. కాబట్టి వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు బ్రతుకంతా ఆయనకు నచ్చినట్టు బ్రతకట్లేదు. ప్రోగ్రాంలో ముందే బాప్తిసం కూడా ముందే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయన వాకింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మీ అందరికీ తెలుసు, పొట్టి జక్కయ్య. ఆయన చాలా లోబి, అంటే డబ్బుని అధిక వడ్డీలకు వసూలు చేసి
దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారి కోసం బాగా విని జనసమూహంలో కనబడ్డని చెట్టెక్కాడు. మీ అందరికీ తెలిసింది. ఎప్పుడైతే చెట్టెక్కాడో యేసుక్రీస్తు వారు కరెక్ట్గా అక్కడికి వచ్చి, జక్కయ్య దిగు, నేను నీ దగ్గరికి ఇంటికి వస్తా అన్నాడు. తెలుసు కదండి. ఆశ్చర్యపోడు జక్కయ్య. నేనేంటయ్యా, నేను పాపిని, నేను అందరూ నన్ను చాలా దారుణంగా తిట్టుకుంటారు, నువ్వేమో మహానుభావుడు, నువ్వు నా ఇంటికి రావటం ఏంటి అనగానే ఒక మాట అన్నాడు చూడండి అక్కడ. లోకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి, జక్కయ్య చెట్టెక్కిన ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఉండవలసి ఉన్నది ఏమిటి? నాకు ఈరోజు ఉదయం మడికులోకి వెళ్ళవలసి ఉంది. ఎందుకంటే ముందే చెప్పేశారు నాకు బర్త్డే ఫంక్షన్ ఉందండి, మీ డేట్ కావాలని. అప్పుడు నేను ఏమంటాను, ఎవరన్నా అడిగితే, నేను రాలేనండి, నాకు మడికులో ఉంది ఈరోజు, అక్కడికి వెళ్ళవలసి ఉంది అంటే ఆల్రెడీ ముందే ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు యేసు కూడా నీ ఇంటి దగ్గరికి ఈరోజు వెళ్ళవలసి ఉందంటే ఎక్కడుంది అంతకి? ప్రోగ్రామ్ లిస్ట్లో రాయబడింది, నువ్వు జక్క ఇంటికి వెళ్ళాలి ఈరోజు. 15వ వచనం చూడండి, అందులోనే చెప్పాడు. 10వ వచనం ఏముందంటే, ప్రోగ్రామ్ లిస్ట్లో ఏముందంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడంటే, కాబట్టి నువ్వు జక్కయ్య నశించిపోతున్నాడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏం చేసినా యేసుక్రీస్తు దేని ప్రకారం చేస్తున్నారు? ఆల్రెడీ ముందే రాయబడిన దాని ప్రకారం చేస్తున్నాడు. ఇంకో సందర్భం చూద్దాం. లూకాసు వార్తలోనే 22వ అధ్యాయం 37వ వచనం. జాగ్రత్తగా చూడండి బాబు. లూకాసు వార్త 22వ అధ్యాయం 37వ వచనం. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. అంటే అర్థం ఏంటి? అన్ని చేశాను కానీ ఒకటి ఇంకా పెండింగ్ ఉండిపోయింది. నేను అక్రమకారుల్లో ఒకడుగా కనపడాలంటే అది కూడా రాశాడు దేవుడు, అది ఇంకా నాలో పెండింగ్ ఉండిపోయింది. అర్జెంటుగా ఇప్పుడు ఒక కత్తి కావాలన్నాడు. వెంటనే అక్కడ ఉన్న శిష్యులు, ఇది అక్కడ 2 కత్తులు ఉన్నాయంటే సరే పెట్టుకోమన్నాడు. ఇంతకీ దేనికోసం చేశాడు? అది రాయబడిందండి ఆల్రెడీ. అదే కదండి ఉంది అక్కడ, అక్రమకారులలో ఒకడుగా. చదవండి. ఎంచబడెను అని రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. అంటే అది కూడా నా కోసం రాశాడు దేవుడు, అది రాయాలి, ఇప్పుడు నెరవేర్చాలి. అంటే ఫైనల్ గా యేసు జీవితం అంతా ఎలా నడుస్తుందండి? రాయబడినట్టుగానే పోతున్నాడు. ఆయన ముందే చెప్పేశాడు, నా కోసం రాయబడింది. ఎక్కడ రాయబడిందో చెప్పేశాడు. ఆ రాయబడినవన్నీ చేస్తున్నాడు. సొంతంగా ఏమైనా చేస్తున్నాడా? అది కూడా అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నాకు నచ్చినట్టుగా నా ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి నేను రాలేదు. యేసు అంటున్నారు ఈ మాట. నన్ను పంపిన వాడు, ఆయనకు ఒక ఇష్టం ఉంది, ఆయనకు నా కోసం ముందే రాసేసాడు, అలా బ్రతకడానికే నేను వచ్చాను అన్నాడు. మీకు అర్థమవుతుందండి యేసు మాటలు? నాకు నచ్చినట్టుగా నేను బ్రతకడానికి రాలేదు. ఎవరు ఇష్ట ప్రకారంగా వచ్చాడు? తండ్రి నా ప్రోగ్రాం అంతా ప్లాన్ చేసి పంపించాడు, అది చేయటకే వచ్చాను. లాస్ట్లో ఏమంటాడు చెప్పనా? చేయటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్తిగా నెరవేర్చేశాను. ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో మీకు ఏమర్థమైందండి? మనకలాగే ఈ భూమి మీద ఒక జీవితాన్ని కలిగిన యేసు ఆయనకి నచ్చినట్టుగా బ్రతకలేదు, ఆయన కోసం ముందే వ్రాయబడినట్టుగా బ్రతికాడు. దానివల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. ప్రోగ్రాం కరెక్ట్గా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాం కరెక్ట్గా 1 గంట కల్లా, లేదంటే 1 గంటన్నరకో ముగిసిపోవాలనుకోండి, ఆయన రాసుకున్నట్టుగా జరగాలి. అలా కాకుండా మొదటి ప్రసంగం తర్వాత నేను చెప్తాను, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనకి ఇచ్చాడు, ఆయన అరగంట చెప్పి మళ్ళీ నేను చెప్తాను, ఒక ఆవిడ వచ్చి, ఆవిడ ప్రోగ్రాం ఎలా అవుతుంది? యూరోపులు వెళ్ళిపోతుంటారు, అంతే కదా. ఆ ప్రోగ్రాం పెట్టించిన వాళ్ళు ఏమో తిట్టుకుంటూ ఉంటారు, గజిబిజి గందరగోళం అయిపోద్ది. ఆ ప్రోగ్రాం ప్రకారంగా జరగాలి. యేసుక్రీస్తు అలాగే జరుపుకుంటూ వచ్చాడండి. ఇక్కడ
విచిత్రమైన ఇంకో విషయం చెప్పనా? ఏదైతే తండ్రి రాశాడో ఆ ప్రకారంగా యేసు బ్రతకాలనుకుంటున్నాడో దీన్ని డిస్టర్బ్ చేయడానికి దెయ్యం ఒకటి ప్రవేశించింది. ఇప్పుడు దెయ్యం ప్రవేశించి ఏం చేయాలనుకుంటుంది? అది యేసు కోసం రాయబడినట్టుగా ఈయన ఉండకూడదు, చెడగొట్టాలనుకుంటుంది. ఎలా చెడగొట్టాలనుకుంటుంది? యేసు నా కోసం రాయబడింది, యెరూషలేము వెళ్ళిన తర్వాత నేను సిలువెక్కి అక్కడ నన్ను చంపుతారు, ఇది ప్రోగ్రామ్ ప్లానింగ్ దేవుడిది అని చెప్పాడు. వెంటనే పేతురు గారు ఏమన్నారు? ఇది నీకు జరగకుండును గాక. జరగకుండును గాకంటే పేతురు గారి అభిప్రాయం కాదు, అది ఎవరిది? అంటే ప్రోగ్రాంలో ఉన్నది నువ్వు చేయకూడదు. యేసు దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళాలి, కొండపైకి తీసుకెళ్లిపోయి నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి. ఇది ప్రోగ్రాం లిస్టులో లేదు. ఏది? ఈయన కొండ మంచి దూకటం, రాళ్ళను రొట్టెలు చేసుకుని తినటం. ప్రోగ్రాం లిస్టులో ఏముంది? ఆయన దగ్గరకు వాక్యం వచ్చే వాళ్ళకి రొట్టెలు చేసేవాళ్ళు, అది ఉంది ప్రోగ్రాంలో. ఇదేం చెప్తుంది? నువ్వు చేసుకుని తింటుంది. అంటే ఆయన కోసం రాయబడింది ఒకటైతే దానికి వ్యతిరేకంగా ఇది చేస్తుంది. చూడండి, అందులోకి రాయబడినవి చాలా దారుణాలు ఉన్నాయండి. ఇస్కరియోతు యోధా కాలు పట్టుకోవాలని ఉంది, పట్టుకున్నాడు లేదా? కడిగాడు. ఉమ్ములేయించుకోవాలని ఉంది. అంటే ఆయనకి నచ్చినా నచ్చకపోయినా దిగజారిపోయి బ్రతకాలన్నా ఏదైనా పర్లేదు, నా కోసం నా తండ్రి ఏదైతే రాశాడో దాని ప్రకారంగానే నేను బ్రతుకుతానన్నాడు. సాతాను డిస్టర్బ్ చేసినా కూడా సాతానా అవతలకు పొమ్మన్నాడు తప్ప ఆయన ఒక్క విషయంలో కూడా తప్పలేదు. అందుకే సమాప్తమాయను అన్నాడు. ఏం సమాప్తమైంది ఇంతకీ? నా కోసం రాయబడిందంతా కంప్లీట్ చేశాను. ఇది ఎగ్జాంపుల్ అండి యేసుక్రీస్తు జీవితం. ఇప్పుడు ఆయనలాగే మనల్ని కూడా పుట్టించాడు. యోచిత్తుని పుట్టించాడు, మిమ్మల్ని నన్ను పుట్టించి గాలికి వదిలేశాడా? మన కోసం కూడా ఏముంది? ప్రోగ్రాం రాయబడిందా లేదా? ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడిందమ్మా? ఇదిగో, ఇది ఎందుకు కొనుక్కున్నాం అనుకుంటున్నారు? పాస్టర్ గారు చదువుకోవటానికి, లేదా తల కింద ఎట్టుకోవటానికి, దెయ్యాలు వస్తే తల మీద కొట్టడానికి. అందుకండి ఇది ఏంటి అనుకుంటున్నారు? మన ప్రోగ్రాం లిస్ట్ ఇది. యేసుక్రీస్తు వారికి ఎలాగైతే ధర్మశాస్త్రంలో, కీర్తన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో ఉందో, కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ ఎవరి కోసమే? మనం ఎలా బ్రతకాలో మన లిస్ట్ ఇది. ఉందా లేదా? చిన్నప్పుడు ఎలా బ్రతకాలో బాల్యం కోసం ఉందండి లేదా? యవ్వనస్తులు ఎలా బ్రతకాలో ఉందా లేదా? వృద్ధులు ఎలా బ్రతకాలో ఉందా లేదా? భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, తండ్రిగా తల్లిగా ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అత్తగారు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, ఉన్నాయని అన్నీ లేవా? యేసుక్రీస్తు వారి కోసం ఉన్నవన్నీ పర్ఫెక్ట్ గా చేశాడు. మన కోసం ఉన్నాయన్నీ చేస్తున్నారండి. అసలు మన కోసం ముందే రాయబడిందన్న విషయం అని తెలుసా? ఎప్పుడైతే ప్రోగ్రాం పోయిందో, బుక్లో ఉన్నట్టు మనం రాయకుండా ఇష్టానుసారంగా వాడేస్తాం అనుకోండి, పేలిపోద్ది కొనుక్కున్న వస్తువు. అవునా? ఇది కాలిపోద్ది. ఇప్పుడు మానవ జీవితాలు దారుణంగా ఉండటానికి, సమాజంలో ఎంత దరిద్రాలు రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? మన కోసం రాయబడింది మనం చేయట్లేదు. అంతగా అసలు మన కోసం రాయబడింది అనే విషయమే తెలియదు, దాని ప్రకారంగానే బ్రతకాలనేది ఏమీ లేదు. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళాడు, మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు? తలను పోతున్నారు. అంతే కదండి, తేడదే. లేఖనాలలో మన జీవితం ఉంది, నువ్వేం మాట్లాడాలో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? మీ నోట సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను రానివ్వకండి. ఉందా లేదా? ఎవరి కోసం అది? యేసు కోసమా, మన కోసమా? ఇప్పుడన్నా పాటిస్తామా? యేసుని ఇంకా శాతం వచ్చి డిస్టర్బ్ చేయడానికి చూస్తుంది. అసలు మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయని అవసరం లేదు. అసలు మనం ఆ ప్రోగ్రామ్ లిస్టే తీసుకోవట్లేదు కదా. ఇంక దానికి అవకాశం ఎక్కడ ఇస్తాం మనం? ఎక్కడ కూర్చోవాలో చెప్పాడు లేదా? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎక్కడ కూర్చోమన్నాడు? అదిగో చూసారా, ఎక్కడ కూర్చోకూడదో తెలిసింది తప్ప ఎక్కడ కూర్చోమన్నాడు? దేవారాత్రులు ధర్మశాస్త్రం అక్కడ కూర్చోమన్నాడు. అంటే బైబిల్ దగ్గర కూర్చోమన్నాడు, వాక్యం దగ్గర కూర్చోమన్నాడు. మనం ఎక్కడ కూర్చుంటాం? సరే, ఇప్పుడు ఎంత బలవంతంగా కూర్చున్నారు అనుకుంటారు ఇక్కడ. అందులోకి ఇందాక నేను కొంచెం బుద్ధి ఉందా, జ్ఞానం ఉందన్నాను కాబట్టి కొంచెం పౌరసం వచ్చి
చూద్దాం వీడి సంగతి అన్నట్టు కూర్చున్నారు ఏమన్నా. లేదంటే అసలు నిలబడతాం ఏంటండి మన కాళ్ళు అంతే కదా. అంటే ఎక్కడ కూర్చోవాలో చెప్పాడండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, స్నేహితులతో ఎవరు ఉండాలి, ఇవన్నీ ఎవరి కోసం అండి మాటలండి. దేవుడు మన కోసమే ముందే రాసేసాడండి. కానీ విచిత్రం ఏంటంటే ముందే రాసేసాడా, మనకు అసలు చదవలేదా ప్రోగ్రామ్ ఏంటో, మనకు తెలియదు ఎక్కడుందో, ఇంకెలా బ్రతుకుతాం దాని ప్రకారంగా. అందుకే పిల్లలు చెడిపోతున్నారు, యవనస్తులు అందరూ పోతున్నారండి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రోగ్రామ్ లిస్టులో ఉన్నది చేయక, అంతేనా. అందుకే అసలు పిల్లలకు ఫస్ట్ ఇది నేర్పించాలండి. ఇందాక ఆయన చెప్పారు కదా, చైతన్య, షిరిడి సాయి టీవీలో ఆన్ చేస్తుంటే ఇయే 1 1 1 1 1 3 3 36 46 ఏంటి ర్యాంకులు, ఓబిజెత్తిదే. పాపం మొన్నే నీట్లో టాప్ ర్యాంకర్ 99.9 ర్యాంక్ వచ్చిందంటండి. అంతే సూసైడ్ చేసుకున్నాడు నిన్నే. ఎందుకు చేసుకున్నాడు అయితే? నాకు డాక్టర్ చదవటం ఇష్టం లేదు. మరి ఇంకెందుకు రాసావు అది? మళ్ళీ టాప్ ర్యాంకరు అంటే ఈ చదువుల్లో తెలివి సంపాదించాడు, కానీ బ్రతుకంటే ఏంటో అర్థం కాదు. ఎందుకంటే ప్రోగ్రామ్ తెలియదు వీడికి. రాంగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు నీ ప్రోగ్రామ్ ఎదురని. రాంగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి పాపం చచ్చిపోయాడు. ఈ మెడికల్ ప్రాంతంలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారని నిన్నో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రోగ్రామ్ లిస్ట్ తెలియలేదు వాళ్ళకి. బైబిల్ అంటే మన జీవితాన్ని సక్రమంగా నడిపించే మన జీవిత పుస్తకం అండి బైబిల్ అంటే. గూగుల్ చూస్తుంటారు అప్పుడప్పుడు, పలానా ఊరు వెళ్ళాలంటే ఏమంటారు దాన్ని, రూట్ మ్యాప్ కరెక్ట్గా ఫాలో అవుతూ వెళ్ళిపోతాం. బైబిల్ కూడా పరలోకానికి తీసుకెళ్లే రూట్ మ్యాప్ అండి. దీన్ని ఫాలో అయితేనే, దీంట్లో ఉన్న దాని ప్రకారంగా నడిస్తేనే ఇక్కడ బాగుంటావు, అక్కడ నిత్య జీవనంలోకి వెళ్ళిపోతావు. లేదంటే ఇక్కడ పోతావు, అక్కడ దెబ్బతింటావు. ఇది పాటించిన వాడేమో పరలోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తువారు. నేను నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నా తండ్రి నా కోసం ఏది రాశాడో అది చేయడానికి వచ్చాను. యేసుక్రీస్తు కంటే ముందు ఒకడు పుట్టాడు, ధనవంతుడు. తెలుసు కదండి, లోకాసు వార్త 16వ అధ్యాయం ముగించేసుకుందాం చూడండి. 19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు చక్కగా సుఖపడుతున్నాడంట. అంటే పుట్టించినోడు అసలు ఎందుకు పుట్టించాడు, నేను ఎలా ఉండాలని, ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ అంతా పక్కన ఆడేశాడు. ఆడో ప్రోగ్రామ్ లిస్ట్ రెడీ చేసుకున్నాడు. అదే కదా, ఏమని, నేను ఎలా సుఖపడాలి, ఏం తినేయాలి, ఏం కట్టుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఆడో ప్రోగ్రామ్ రెడీ చేసుకున్నాడు, గ్రంథం రెడీ చేసుకున్నాడు. మీకు కూడా ఇక్కడ చాలా మంది గ్రంథాలు ఉంటాయి, అది తప్పుపోయి ఇక్కడ పడ్డారు ఇప్పుడు. అంతే కదా, దొరక నాకు దొరికినప్పుడు నేను వాయిస్తున్నాను, మళ్ళీ దొరకరు కదండి. ధనవంతుడు కూడా ఆడో ప్రోగ్రామ్ రెడీ చేసుకున్నాడు. చంద్రబాబు ఒక ప్రోగ్రామ్ రెడీ చేసుకున్నాడు. ఈ సీఎం పదవులు, ఇవన్నీ వ్యవహారాలు ఏమి ప్రోగ్రామ్ లిస్టులో లేవు. చంద్రబాబు ప్రోగ్రామ్ లిస్టులో, జగన్ ప్రోగ్రామ్ లిస్టులో ఏమి లేవు. కానీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి అన్నీ అవి ఏమి మంచి జీవితాలు కాదు. ఇప్పుడు అదే ఈడు కూడా బహుగా సుఖపడుతూ చక్కగా ఎంజాయ్ చేశాడు. ఆడికి ఇవ్వబడిన జీవితం అంతా ఆడికి నచ్చినట్టుగా ప్లాన్ చేసుకున్నాడు. అయిపోయింది, ముగిసిపోయింది, టైం అయిపోయింది. టైం ఇచ్చేసాడు కదా, మా అందరికి ఒక టైం ఇచ్చాడు. ఎప్పుడైతే టైం అయిపోయిందో భయంకరమైన నిత్యాగ్ని దానానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి. 25 వచ్చును. అందుకు అబ్రహాము, బాబు కుమారుడా, నీకు నీ జీవితాన్ని ఇచ్చాను కదా, చిన్న జీవితకాలం, ఈ జీవితకాలం మందు అదిగో దేవుడికి ఇష్టంగా ఒక ప్రోగ్రాం ఉంది నీకు, దాని ప్రకారంగా బ్రతకకుండా నీకు ఇష్టమైనట్టు నువ్వు ప్రోగ్రాం పెట్టుకుని బ్రతికేసావు. అలాగే ఇదిగో లాజర్ అనే నీ పక్కనే ఉన్నాడు ఒకడు, వాడికి నచ్చినట్టుగా బ్రతకలేదు, దేవుడు రాసినట్టుగా బ్రతికాడు. అందుకే నువ్వు ఎక్కడికి వచ్చావు, వాడేమో అక్కడికి వెళ్ళి. క్లియర్గా తెలిసిపోతుందా మన బ్రతుకు? చెప్పండి, ఇందులో ఏమన్నా
కన్ఫ్యూజ్, గందరగోళం లేదా ఇబ్బంది ఏమైనా ఉందండి? ఏం లేదు, క్లియర్. మనం ఏం చేయాలో రాసేసాడు, రాయకపోతే దెబ్బతింటున్నాం, రాసినట్టు బ్రతికితే పరలోకం వెళ్తాం. యోచిత్ అయినా మనమైనా ఎవరైనా దేవుడిచ్చిన జన్మ, దేవుడు ఎలా బ్రతకాలో రాయించాడు. అందుకే బైబిల్ కొనుక్కున్నామంటే ఎందుకండి? మనం ఎలా బ్రతకడానికో అందులో ఉందా చూసి అప్పుడు ముందుకెళ్ళాలి. నువ్వు అలా వెళ్తున్నామండి. పెళ్ళి అన్ని కూడా ఇందులో ఉన్నాయండి, బైబిల్లో ఉన్నాయండి. అసలు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇది ఇందులో తప్ప మిగతా అన్ని అడుగుతాం, మనం అందరిని అడుగుతాం, అంతే కదా. బాప్తీసం తీసుకోవాలి అని ఉందా లేదా? పాటిస్తున్నావా? మన ప్రోగ్రాంలో ఏముంటది? నేను ఒక 50 సంవత్సరాలు వచ్చాక అప్పుడు ములుగుదాం అనుకుంటున్నానండి, లేదా పెళ్లికి ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ములుగుదాం అనుకుంటున్నానండి, లేదా ఒక 20 సంవత్సరాల తర్వాత 31st నైట్. ఇదంతా నీ ప్రోగ్రాం. నువ్వు ఎవడ చెప్పండి ఈ ప్రోగ్రాం? ఈ లోపల టైం అయిపోతే బాప్తీసం తీసుకోవాలని ఉంది, సంఘానికి వెళ్ళాలని ఉంది, అన్ని ఫిక్స్ అయిపోయిన ప్రోగ్రాం అంతా. కానీ మనకు ఆ ప్రోగ్రాం లిస్ట్ ఏం మాట్లాడాలి, డబ్బు ఎంత సంపాదించాలి, డబ్బు ఎక్కువ సంపాదించి ఏమైపోతుంది, అన్నీ ఉన్నాయి లేవా? ప్రతిదీ బైబిల్లో ఉందండి. బైబిల్ పాటిస్తే అద్భుతంగా ఉంటుంది జీవితం, నిత్యజీవం వెళ్ళిపోతాం. కానీ మనిషి చేసే తప్పు ఏంటంతకి? ఫస్ట్ ఇది మత గ్రంథం అని పక్కన అడిగారు, ఫలానోళ్ళు మతం సంబంధించిందని. కొంతమంది అయితే కొనుక్కున్నారు, కానీ అందులో ఈ డబ్బులు దాచుకోవడానికి ఆడవాళ్ళు అయితే ఇంతకుమంది వంట సామాన్లు అక్కడ దాచుకునేవారు. ఇప్పుడు ముట్టుకొని గమ్ముని వచ్చి అక్కడ వెతకరు. బైబిల్ అయితే ఎతకరు కదండి, అందులో దాచుకుంటారు మగవాళ్ళకి తెలియకుండా, భర్తలకి. కొంతమంది అయితే ఈ కరెంటు బిల్లులు, లేదంటే మందుల షీట్లు, అంతే కదండి. అదిగో కొంతమంది బైబిల్ ఎంత లావు ఆసిపోయి ఉంటుంది. ఏమన్నా ఇంతకీ ఓ చదివేసి నలిగిపోయి అంత లావు అయిపోయింది కాదు ఇంతకీ. ఈ మందుల లిస్టులు, ఈ కిరాణా సరుకు లిస్టులు, నెలకి కరెంటు బిల్ ఎక్కడెట్టావు అనుకంటే ఒక ఆవిడ అంటుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుంది తెలీదా, కొత్తగా అడుగుతున్నావు, ఎక్కడ ఉంటుంది? బైబిల్ ఉంటుంది. ఈ లోపల పిల్లోడు ఏడ్చాడు అనుకోండి, చచ్చిపోచ్చినప్పుడు బైబిల్ కావాలంటే బైబిల్ తీసుకోరా అని ఇచ్చేద్దంటే ఆడేం చేస్తాడు? కీర్తల కన్నా ఒక రోజు, సామెతల పేపర్ ఒక రోజు, తిమోతి పత్రిక ఒక రోజు తీసేసి అంతే. కొంతమంది బైబిల్ సన్నగా అయిపోతాయి. ఎందుకు సన్నగా అయిపోయింది? ఈ లోపల పిల్లోడు లేకుండా సింగిల్గా వస్తుంది. ఈ లోపల నేను కీర్తల గ్రంథం 12వ అధ్యాయం అనగా పేపర్ ఉండదు, ఇలా వెతికి ఇలా వస్తుంది. ఆయన చదివేస్తాడు, ఈయన చదివేస్తాడు, ఇందులో ఉండదు. అందరికీ మంచి బైబిల్ అట్టుకొచ్చాడు, నాకు పేపర్ లేని అట్టుకొచ్చాడు. ఎవరు? మాస్టర్ గారు. ఇదే మన జీవితం అంత ఇదే. అసలు 66 పుస్తకాల పేర్లు తెలీదు, బైబిల్ తెరవటం తెలీదు. ఎందుకంటే ఇప్పుడు చదివేడితే కదా ఆ పాస్టర్ గారు చదువుకుంటారు, లేదంటే కొంతమంది ఎదరికొచ్చిన వాళ్ళు చదువుకుంటారు. మన కాదిది, మన బ్రతుకుని నిర్ణయించే పుస్తకం అండి బైబిల్ అంటే. ఇది పాటించకపోతే ఎవడ జీవితమైనా సర్వనాశనమే. మన ప్రోగ్రాం అంతా ఇందులో ఉంది. మాట, నీ బ్రతుకు, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ప్రతిది ఇందులో ఉంది. అలాగా నీకు తెలియకపోతే నిన్ను నువ్వే నాశనం చేసుకున్నట్టు లెక్క. అందుకే మన ముందు ఎగ్జాంపుల్గా ఎవరిని పెట్టారు? యేసుక్రీస్తు అని పెట్టారు. ఆయన అందులో ఉన్న దాని ప్రకారమే బ్రతికాడు. మనం మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాం. తేడా చూసారా? అందుకే ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇలాంటి మాటలు ఎందుకు వినిపిస్తారంటే, పోని క్రైస్తవులు వచ్చారు, సంఘానికి వచ్చారు, ఇంతవరకు మాకు తెలియదండి, ఎలాగో బ్రతికేశాం, ఇక్కడ నుంచి అయినా దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతాం అని ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్లు ఏం చేస్తున్నారు? మన కోసం ఏమి రాయించాడో అది చెప్పడం మానేసి పాస్టర్ మళ్ళీ ఇంకో పుస్తకం రాస్తాడు. ఎవరు బ్రతుకు రాతలు? అంతే కదండి. పాపం రాక ఏయో నమ్మేసుకుని పాపం జీవితం అంతా నాశనం చేసుకుని చివరి క్షణంలో అయినా చర్చకొచ్చి ఇప్పుడు నుంచి అయినా నా కోసం ఏమి రాశారు బాబు, దాన్ని పాటిద్దామంటే ఈడు మళ్ళీ ఈ బుక్ తీసేసి ఏది పెడతాడు? ఈడి కొన్నెట్టిందిలో ఇక్కడ మళ్ళీ మారుతుంది. ఎంత కష్టం అయిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అసలు ఇది నా కోసం రాయబడింది చెప్తున్నాడా, లేదంటే పాస్టర్ పుస్తకం చెప్తున్నాడా అని చూడాలొద్దా?
అది కూడా చూడలేదనుకోండి, మనకు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు జనాలు ఏమైపోయారంటే, దేవుడి కంటే ఎవరిని ఎక్కువ పూజిస్తున్నారు? పాస్టర్ గారు. బైబిల్లో లేకపోయినా పర్లేదు, మా పాస్టర్ గారు చెప్పారంటే, అంటే ఇప్పుడు ఎవరి పుస్తకం ఇది? పాస్టర్ పుస్తకం. అలాంటి వాళ్ళ కోసం కూడా చెప్పుడు మత్తయి సువార్త చివరిగా ముగించేసుకుందామండి. 7వ అధ్యాయం 21 వచ్చింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చింది. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు, అదిగో చర్చికి వచ్చేసి బైబిల్ పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చేసి మరలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతికేసావు అనుకో, కుదరదు. ఇక్కడ ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడు. పరలోకముందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఎవరి చిత్త ప్రకారం అంట? తండ్రి ఏమి రాశాడో అదే చెయ్యాలి. మరలా నువ్వు మరలా ఇక్కడికి వచ్చి నువ్వు మరలా పాస్టర్ చెప్పింది విన్నావు అనుకో, పాస్టర్ చెప్పిందంటే పాస్టర్ చెప్పింది వినాలి, ఉన్నది చెప్తే వినాలి. లేదంటే ఈ మధ్య ఈ యూట్యూబ్లో మీరు చూస్తుంటే గనక, అయ్యి బాబోయ్, బైబిల్ తప్ప మిగతా పుస్తకాలన్నీ ఉన్నాయి. ఒకడు అన్నాడు, ముగ్గురు యెహోవాలండి మనం అంటున్నాడు, బైబిల్ ఎక్కడుందిరా అన్నాడు. మీరు బైబిల్ ఒకటే చదవకూడదండి అన్నాడు. అమ్మ బాబా అక్కడ అయిపోయింది. ఇంకా బైబిల్ ఒకటే చదవకూడదండి అర్థం ఏంటి? మనం బోలు పుట్టించుకున్నాం, నువ్వు అందులో అందులో ఉంటుంది ముగ్గురు యెహోవాలండి. ముగ్గురేంటి 40 అంటే రాస్తాడు ఇంకొకడు, అంతే కదండి. బైబిల్ ఎక్కడుంది? బైబిల్ ఎక్కడ ఉండదు. బైబిల్లో దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి వచ్చాడు. ఇది ప్రాసెస్. ఇది ప్రార్థన తండ్రికి చేయాలి, కుమారుడు ద్వారా చేయాలి. ఇదంతా బైబిల్ బేసిక్. ఇది ఇవి కాదు ముగ్గురు యెహోవాలు ఉన్నారంటే అది ఎక్కడ ఉంటుంది? బైబిల్ ఉండదు. ఏది చదవాలన్నమాట? ఇప్పుడు అయిన నమ్మేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఏం పాటించట్లేదు. ఈ బ్యాచ్ ఇది. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు, బైబుల్ దగ్గర కూడా ఉన్నట్టుగానే నువ్వు అప్లై చేసుకుని చదవాలి, పాటించాలి. లేదంటే సర్వనాశనం అయిపోతాయి బ్రతుకులు. ఇంతకాలం ఎక్కడ ఉంటుందని మనకు అసలు చర్చికి వెళ్ళటమే కష్టం, అవునా? ఎవరో పాపం గోల పడలేక వచ్చి బాప్తీసం తీసుకున్నాం, మరలా సంఘానికి ఆదివారం వెళ్ళాలంటే ఎందుకు వచ్చిన పోట్లేండి అనుకుంటాం. మరలా వచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు చెప్పి ఉన్నట్టుగా చెప్తున్నాడా, మార్చేసాడా, ఇవన్నీ ఎవడ పట్టించుకుంటాడండి? అంత ఓపిక ఎక్కడ ఉంది అసలు మనకి? టీవీలో ఎన్ని ప్రోగ్రాలు, ఎక్కడ ఖాళీ ఇస్తున్నారు వాళ్ళు? ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఓ ఏమంటారు, షార్ట్ వీడియోస్ వాటికి టైం సరిపోవట్లేదు మనకి. ఈ లోపల మళ్ళీ రాజకీయాలు, వాటికి టైం సరిపోదు. ఈ లోపల ఓజీ, అంతే కదండి. హిట్ అయిందా, బంపర్ హిట్ లేదంటే పోయిందా, ఇదో టెన్షను. ఇన్ని ఒత్తిళ్ల మధ్య, ఇన్ని టెన్షన్ల మధ్య మనం ఇంత ఎక్కడ పట్టించుకుంటాం? అదే కదా. ఇదే మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే, ఏది ఇంపార్టెంటో పక్కన పెట్టేశారు, ఏది అవసరం లేదో దాన్ని సీరియస్ గా పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. చివరిగా మాట చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 వచ్చింది. బోధకులు కూడా దేవుని చిత్త ప్రకారంగా చెప్పాలి, లేదంటే ఎంత ప్రమాదం అనడానికి యేసుక్రీస్తు వారే ఏం పాటించారు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగానే బోధిస్తాను. అంటే ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఏసి సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగానే బోధించాడు. ఉపమానం లేక ఆయన ఏమీ చెప్పలేదండి. అంటే నీవేం చెప్పినా ఉపమానంతోనే చెప్పాలి అని ప్రవక్తల గ్రంథంలో రాయబడిందంటే యేసుక్రీస్తు వారి కోసం. ఇప్పుడు ప్రసంగం కూడా ఆయన కోసం రాయబడినట్టే చెప్తున్నాడు చూడండి, సొంతంగా ఏం చెప్పట్లేదు ఆయన. ఈరోజు బోధకులు ప్రసంగాలు అలా బైబిల్ ప్రకారం చెప్తున్నారా? ఎవడ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నాడండి. అందుకే నిత్య జీవం వెళ్ళటం, ఈ చిన్న జీవితాన్ని దాటి మహాజీవితానికి వెళ్ళటం ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే దెయ్యం అడుగడుగునా మనం తప్పిస్తూనే ఉంటుంది, అవునా? చిన్నపిల్లలకి ఏం నేర్పించాలో అని ఉందండి. సామెతల గ్రంథం 6:6 ఎన్నోసార్లు చదివే కదా. ఇంటి కూర్చొని ఉన్నప్పుడు, త్రోవని వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు ఏం చెప్పాలన్నాడు? ఆమె ఏం చెప్పాలన్నాడు? దేవుణ్ణి కూర్చి చెప్పాలన్నాడు. నేను పాటిస్తున్నాను చేతులెత్తండి ఇక్కడ.
ఇంట కూర్చున్నప్పుడు పిల్లలకి దేవుని వాక్యం చెప్తున్నానండి, త్రోవ వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నానండి, నిద్ర నుంచి లేచినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నానండి అన్న వాళ్ళు చేతండి. ఎవరి కోసం రాయబడింది అది? పిల్లలు ఉన్న అందరికి. అవునా? చేస్తున్నామా? మరి ఎందుకు బైబిల్ కొనుక్కున్నావు? ఎందుకు బైబిల్ ఎందుకు కొనుక్కున్నావు? చర్చికి వెళ్ళి ఎందుకు వింటున్నావు? ఎందుకు మరలా కానుకలు ఇస్తున్నావు? ఎందుకు అసలు ఎన్ని? ఎందుకు ఇంకా నువ్వు పాటించినప్పుడు ఎందుకండి అది? అలా అన్నావు అనుకోండి, ఎరకపోవచ్చాను ఇక్కడికి. బోల్ చర్చలు ఉన్నాయి. ఎప్పుడు ఇలా చెప్పరు బాబా, శుభ్రంగా ఫోన్ చూసుకుంటాం, లేదంటే పక్కలతో మాట్లాడుకుంటాం. ఏమండమ్మా, ఏదో పాపం 4 మొక్కలు మాట్లాడుకుని వెళ్ళిపోతాడు. అంతేగాని నేనేంటి వచ్చి నేను దగ్గర నుంచి అక్కడ వాయిస్తున్నాడు. ఇది మీ మీద కోప్పడితే నాకేమన్నా ₹1,00,000 ఇస్తారండి ఇప్పుడు? ఇంకా ఓట్లు పెడతారు. అవునా? అయినా ఎందుకు చెప్తున్నావు? జీవితాలు ఎప్పుడు ముగిసిపోతే తెలియదండి. బర్త్డేలు చేసుకున్నట్టే 7 ఏళ్ళు కూడా జరుగుతున్నాయి, డెత్ డేలు కూడా జరుగుతున్నాయి. శాశ్వతంగా ఉండదు. అప్పుడప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఇలాంటి సందర్భాలు వినిపిస్తుంటాడు. ఒక్కసారి ఆలోచించు. గడిచిపోతుంది కాలం, ముగిసిపోయే టైం వచ్చేస్తుంది. చక్కగా నీ కుటుంబాలతో చక్కగా నువ్వు బిజీగా ఉన్నావు కదా. ఈ బిజీ జీవితంలో అసలు ఈ జీవితం ఎవరిచ్చారు, నిన్ను ఎవరు పుట్టించారు, పుట్టించిన తర్వాత నిన్ను గాలికి వదిలేశాడా, లేదంటే నువ్వు ఎలా బ్రతకాలో ముందే రాశాడా? రాసినట్టుగా నాకేమన్నా తెలుసా? నేనేమన్నా అసలు పాటిస్తున్నానా? అసలు రాసింది ఏదో తెలుసుకుంటున్నానా? ఇవన్నీ ఆలోచించమని ఇలాంటి కార్యక్రమాల ద్వారా నీకు రేపుతుంటాడు, జస్ట్ గుర్తు చేస్తుంటాడు. మరి ఆయన బిడ్డే కదా నువ్వు, ఆయన కుమారుడివి కదా, వదిలేసుకుంటాడా? వినకపోతే ఇదిగో నాలాంటి వాడి చేత కొంచెం కఠినంగా మాట్లాడేస్తుంటాడు. జస్ట్ నీ మీద ప్రేమతోనే, ఇది తప్ప పగతో కాదు. ఒక్కసారి మీ బ్రతుకులు దేవుడు అనుకున్నట్టుగా ఉన్నాయా లేదా మీరు సొంతంగా ప్రోగ్రాం రెడీ చేసేసుకున్నారా? ఆలోచించుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రాలు జరిగినప్పుడు అధ్యక్షుల వారు ఇది పాటించండి అని ఓ లిస్ట్ ఇస్తారు మాకు. ప్రోగ్రాం ఇచ్చినప్పటికీ నీట్గా ఉంటుందండి. ప్రారంభ ప్రార్థన, ప్రత్యేక పాటలు, వాక్యోపదేశం నీట్గా చక్కగా. ప్రోగ్రాం అయినప్పటికీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మొత్తం పిచ్చిగీతలు అయిపోయిందండి. ఎందుకు? మళ్ళీ వస్తాడు, ఆ ప్రోగ్రాం ఇచ్చిండు, మళ్ళీ వస్తాడు. పలానా సహోదరుడు వచ్చాడు, ఆ పేరు యాడ్ చేయండి అక్కడ, ఇది కొట్టేయండి అంటాడు. ఈయన మళ్ళీ అది కొట్టేసి రాస్తాడు. మళ్ళీ ఇంకొకటి వస్తాడు, ప్రత్యేక ఇది గ్రీటింగ్స్ ఇస్తారంట, కాబట్టి అది పక్కన పెట్టేయండి, ఇది రాయండి. మొత్తానికి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఇది కొంగల పారిన అదంటే చూడ అలా ఉంటుంది. అంటే మార్పులు మార్పులు మార్పులు. ఇప్పుడు మన జీవితం కూడా ఏమైపోయింది ఇంతకీ? పాపం చచ్చికొచ్చి దేవుడు ఎలా చెప్పాడు అలాగే ఉందనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ మార్చేస్తారు. అది తీసే, ఈ పేరు తీసే, ఇది తీసే, ఇది తీసే, అది తీసే. ఇప్పుడు మన జీవితం ఎలాగైపోయింది అనుకుంటా అర్థం, చివరికి అధ్యక్షుడికి అర్థం కాదు. అది ఎత్తుకుంటారు ఇలాగా, ఏంటిది ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మన జీవితం కూడా ఏమైపోయింది, అర్థం లేకుండా పోయి. చూసారా? ఎందుకు బతుకుతున్నావో తెలియదు, అసలు మన టార్గెట్ ఏంటో తెలియదు, మన గోల్ ఏంటో తెలియదు. ఇలాగా వదిలేయలేదని గాలికి, నీ అర్థం లేకుండా వదిలేదు దేవుడు. మనల్ని విలువైన వస్తువుని తల్లి గర్భం నుంచి బయటికి డెలివరీ చేశాడు. డెలివరీ చేసిన వెంటనే నీ కోసం ఏముంది రెడీగా? ఇదిగో బైబిల్ గ్రంథం. ఏపీసీ పత్రిక చివరిగా అది కూడా చూసి ముగించేసుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. ఏపీసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు మనం తల్లి గర్భం నుంచి బయటికి రాని ముందుగా సిద్ధపరిచి సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు నిర్మింపబడ్డాం, సృష్టింపబడ్డాం. మనం ముందుగా, అంటే తల్లి గర్భం నుంచి రాక ముందుగానే వాటి యందు మీరు నడుచుకోవాలి, ఇగో ఈ పనులు చేయాలి, ఈ కార్యక్రమాలు చేయాలి అని ముందుగానే ప్రోగ్రాం రెడీ చేశాడు. ఇప్పుడు మన జీవితం ఎక్కడ ఉందమ్మా? లేఖనాలలో ఉందా లేదా? ఇది చదవాలి, దీంట్లో ఉన్న ప్రకారమే మన బ్రతుకులు ఉండాలి. అలా ఉన్నాయనుకోండి, ఆ బ్రతుకు ఎలా ఉంటుంది అనుకుంటారు? అది భక్తుడు అవుతాడు. అప్పుడు వాళ్ళని భక్తుడు అంటారు. మాట బాగుంటది, చేతలు బాగుంటాయి, నిన్నువలే పొరుగువాడిని ప్రేమిస్తావు, అవసరమైతే శత్రువును కూడా క్షమిస్తావు, లేని వానికి సహాయం చేస్తావు. ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తాయండి. ఉన్న దాంతో సంతృప్తిగా ఉంటావు. సూసైడ్లు, ఆత్మహత్యలు ఏముండవు, అప్పులుండవు, ముప్పులుండవు, తిప్పలుండవు. నీకంటే గొప్పగా ఇంకెవడో ఉండడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? ఇంతకీ ప్రోగ్రాం మారిపోయింది. ఎవరు మార్చేశారు?
మనం మార్చేసుకుంటున్నాం, లేదా బ్రతుకుదాం అనుకుంటే దెయ్యం వచ్చి మార్చేస్తుంది. అయిపోయింది అంతే. నేను ఎందుకు బూతులు తిడుతున్నానంటే నాకు యాక్చువల్గా తిట్టడం ఇష్టం లేదండి. మా పక్కింటి వాళ్ళు తిట్టాల్సి వచ్చింది. అంటే నీ ప్రోగ్రాంలో లేదు, ఎందుకు మార్చేసావు ప్రోగ్రాం? పక్కింటి వాళ్ళు మార్చేసావా? ఇలాగ నీ ప్రోగ్రాం మారిపోయిందా లేదా లేఖనాల ప్రకారంగా ఉందా ఆలోచించండి. మీరుండటమే కాకుండా మీ గర్భాల నుంచి వచ్చిన బిడ్డలను కూడా, రే ఇదిగో నీకోసం దేవుడు ముందే రాయించాడు, బైబిల్ చదువు నేర్చుకో, అందులో ఉన్న దాని ప్రకారంగా మనం బ్రతకాలి. అప్పుడే ఈ జీవితం కంటే గొప్ప జీవితానికి వెళ్ళిపోతాం. లేదంటే నేనో పోతాను, నువ్వో పోతాం. ఇదండి బైబిల్ అంటే అర్థం. బైబిల్ దేవుడు ఇవ్వడం వెనక పరమార్థం ఇది. మన జీవితం అందులో ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు పాటించడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. అర్థం కాని వాళ్ళు, మీ అందరికీ నమస్కారం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, యోచిత్ పుట్టినరోజు సందర్భంగా మా జీవితాలు విలువైన ఈ బ్రతుకుని మాకు ఎందుకు ఇచ్చారో, ఈ బ్రతుకిచ్చి ఊరికే వదిలేయకుండా మేము ఎలా బ్రతకాలో ముందే ఒక ప్రోగ్రాం మా కోసం లేఖనాల్లో రాయించారు. కానీ ప్రపంచ మానవులకి ఇది తెలియక ఎవరికి నచ్చినట్టుగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకటం వల్లే మానవ జీవితాలు ఎలా అయిపోయాయి. మేమైనా వాస్తవాలు తెలుసుకుని మీ చిత్తానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని. ఇంతవరకు మీ పిల్లలంతా మీ మాటలు విన్నారు. విన్న ప్రతి ఒక్కరూ విని విడిచిపెట్టకుండా ఇందులో ఉన్న వాస్తవాలు గ్రహించి మా జీవితాలను సరిచేసుకునే భాగ్యం దయచేయండి. యోచితకిచ్చిన ఈ జన్మదినాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేసి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి వారి కుటుంబాన్ని దీవించి వారి తల్లిదండ్రులను దీవించమని, అలాగే జరగబోతున్న ఈ పుట్టినరోజు వేడుకను మీకు మహిమకరంగా జరిగించమని సమస్తము మీ చిత్తానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.